ఈరోజు మార్నింగ్ నుంచి నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఎందుకో తెలుసా, కొంచెం ఇంట్లో 2 days ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇల్లు మొత్తం కొంచెం డస్టింగ్ అవన్నీ చేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా డస్టింగ్ చేసుకుంటూ ఆ వీడియోస్ షేర్ చేయడం కూడా పెద్దగా నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను అవన్నీ ఏం షేర్ చేయలేదు అనమాట. జస్ట్ 2 bedrooms కాదు, ఒక బెడ్రూమ్ అయితే బట్టలన్నీ మడత పెట్టేసి ఆ రూము సాటర్డే రోజే క్లీన్ అయిపోయింది. అండ్ ఈరోజు ఏసీ క్లీనింగ్, ఇంట్లో వంట అండ్ వాష్రూమ్స్, సింక్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ నాకు చాలా టైం సరిపోలేదన్నమాట. వీడియో తీసుకుంటూ ఉంటే ఇంకా టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. అండ్ ఈరోజు మటన్ కర్రీ, రాగి ముద్ద. ఆబ్వియస్లీ సండే వస్తుందంటే ఈ మధ్యకాలంలో నేను రాగి ముద్ద ఖచ్చితంగా చేస్తున్నా. సో రాగి ముద్ద మార్నింగ్ చేస్తే అది వేడివేడిగా ఉంటే బాగా అనిపిస్తుంది అండి, టేస్ట్ ఉంటుంది. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత టేస్ట్ మారిపోతుంది. మజ్జిగ వేసుకొని తింటే బాగుంటుంది అనమాట. సో మజ్జిగ కోసం అని పెట్టేసా. అండ్ ఇప్పుడైతే చపాతీ, రొట్టె ఏం లేదు, జస్ట్ అట్లా వైట్ రైస్ అయితే వేసున్నా అండ్ సాంబార్. సో ఇప్పుడైతే నేను నాన్ వెజ్ ఓన్లీ 1 టైమే తింటున్నా. ఎందుకంటే సెకండ్ టైంకి ఈవినింగ్ టైము అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో మార్నింగ్ ఒకటి నాన్ వెజ్ చేసుకొని మంచిగా రాగి ముద్ద వేసుకొని తినేసిన అనమాట. సో ఈరోజు నాప్ తీసుకోవడానికి కూడా టైం లేదు, ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఏసీ క్లీన్ అయిపోతే ఇప్పుడు ఎండలు ఎక్కువ అయిపోతున్నాయండి. అసలు అంటే మామూలుగానే మాకు అంత ఇంట్లో చల్లగానే ఉంటుంది, ఎందుకంటే మిడిల్లో ఉన్నాం కదా. అపార్ట్మెంట్ అయినా సరే మనకు మిడిల్లో ఉన్నాం కాబట్టి పెద్దగా హీట్ అయితే రావట్లేదు. ఆఫ్టర్నూన్ టైం అయితే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే కొంచెం మనకి నెక్స్ట్ మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు త్వరగా వేసేసుకోవచ్చు. అందుకోసం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో అది ఈరోజు సండే రోజు. ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసా, బట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందుకేనండి ఎక్కువ శాతం నేను ఇంటి దగ్గర ఉన్నానంటే నాకు అసలు నాన్ స్టాప్గా పని ఉంటూనే ఉంటుంది. సో పని మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూర్చున్నాం అనుకోండి, సో ఆబ్వియస్లీ మనకి ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా అని చెప్పేసి ఆలోచన వచ్చేస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషం కూడా తీరిగా కూర్చోవాల్సిన టైం అయితే ఉండదన్నమాట. సో సాటర్డే, సండే ఈ 2 days అయితే కొంచెం హెవీ వర్కే ఉంది. సో కాబట్టి నేను వీడియో కూడా ఎడిట్ చేసుకోవడానికి తీరిక లేదు అండ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో అదనమాట. ఇప్పుడైతే ఏసీలో మొత్తం వాటర్ వేసి వాష్ చేస్తే మొత్తం డస్ట్ పోతుంది. కాకపోతే మార్నింగ్ నుంచి వేస్తున్నాను కదా, ఇప్పుడు వాటర్తో వాష్ చేస్తే మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అందుకే ఇప్పుడు అంత రిస్క్ తీసుకోకుండా ఓన్లీ ఈ నెట్టెడ్ ఉంది కదా, ఇవి మటుకు డస్ట్ ఎక్కువ పేరుకోపోతే కూలింగ్ అస్సలు రాదు. సో అది వాటర్తో నీట్గా వాష్ చేసేసి కొంచెం ఆరబెట్టేస్తున్నాం అన్నమాట, ఎక్కడ డస్ట్ లేకుండా ఉంటే. సో దట్ మనకి కూలింగ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనేసి. సో అందుకే నీట్గా సోప్ వాటర్తో అట్లా వాష్ చేసేసి పెట్టేసాను అనమాట. సో పని అయిపోయింది, ఇంకా హెడ్ బాత్ చేసుకొని ఎంచక్క తినేసి పడుకోవడమేలే అని అనుకునే లోపే ఏదో ఒక పని పట్టేస్తారు. సో అది ఇంకా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి పెట్టున్నారు కాబట్టి ఆబ్వియస్లీ కాపీ రైట్ అయితే వస్తుంది. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. అండ్ ఇది టిష్యూస్, ఎన్ని టిష్యూస్ వాడాల్సి వచ్చిందో, అసలుకి బోల్డ్ అంత డస్ట్ అయితే ఉంది. అంటే రెగ్యులర్గా కాదు, 6 monthsకి ఒకసారి అట్లా క్లీన్ చేస్తుంటాం కదా, అయినా సరే విండోస్ అవన్నీ ఓపెన్ చేస్తాం కాబట్టి డస్ట్ అయితే మామూలుగా వస్తూనే ఉంటుంది. ఇంట్లో మార్నింగ్ అంతా నీట్గా చేసి పెట్టిపోయినా సరే ఈవినింగ్కి మళ్ళీ డస్ట్ వస్తుంది అనమాట. సో సండే రోజు ఇంకా అందరూ క్రికెట్కి అయితే బాగా అతుక్కు వింటారు. నాకైతే ఇష్టం లేదండి నిజంగా, అంటేనే నాకు అసలు క్రికెట్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మామూలుగానే నేను టీవీ చూడడం చాలా తక్కువ, అది కూడా ఇంతకుముందు అయితే సీరియల్స్ అవి చూసేదాన్ని. సో నా లాస్ట్ సీరియల్ ఉప్పెన సీరియల్, సో అది చూసేదాన్ని. ఇంకా మిడిల్లో ఈ సీరియల్స్ అవన్నీ చూడొద్దండి మీరు అని చెప్పేసి చెప్పేసరికి అది కూడా డ్రాప్ అయిపోయింది. అండ్ నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ కూడా చేస్తున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చింది. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి మటన్ కర్రీ అండ్ రాగి ముద్ద. సో వెజిటేరియన్ వాళ్ళకి మటుకు సాంబారు, టమాటా ఊరగాయ ఉంది కదా, సో అది అండ్ బజ్జీ వేసున్నా అనమాట. సో రెగ్యులర్గా పాపడ్ ఎందుకని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, చెప్పా కదా వీడియో ఎప్పుడు ఎండ్ చేస్తానో ఏంటో నాకు కూడా తెలియదు అని చెప్పేసి. సో ఇది మండే రోజు మార్నింగ్ అండి. నైట్ ఏసీకు అదే క్లీనింగ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్కే ఒకసారి ఈరోజు వేసి చూద్దామని చెప్పేసి నైట్ అంతా వేసున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, నేను అంటే లాస్ట్ వీడియోలో కూడా చూస్తున్నారు కదా, డోర్ ఓపెన్ చేస్తేనే ఎందుకు అట్లా చూస్తారని చెప్పేసి. సో ఎందుకంటే ఈ ఏసీకి బయట హీట్కి అనేది బల్లీలన్నీ
డోర్కి అతుక్కుపోతాయి. సో అది నాకు భయం అన్నమాట. సో నాకు బల్లి అంటే చాలా భయము. సో అందుకే అవి మా ఇంట్లో ఎక్కడ మచ్చుకు కూడా కనిపించవు. ఇన్ కేస్ అవి వచ్చినా కూడా పారిపోతాయి అన్నమాట. ఏదో లోకానికి వచ్చామని చెప్పేసి. సో అవి ఖచ్చితంగా పారిపోతాయి, మా ఇంట్లో అయితే ఉండవు. అందుకే డోర్ ఓపెన్ చేసినప్పుడు అట్లా చూస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇక్కడ ఈరోజు మండే కదా, ఇంకా మండే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు బొరుగుల తాలింపు తెలుసు కదా, ఇంకా మండే ఎక్కువ శాతం మేము చేసేది బొరుగుల తాలింపు, ఇడ్లీ, దోశ అవి రెగ్యులర్గా డే బై డే ఉంటూనే ఉంటాయి అన్నమాట. అంటే మా ఇంట్లో బొరుగుల తాలింపు కొంచెం ఏమంటారు ఇంట్రెస్ట్గా తింటారనమాట. బజ్జీ లేకున్నా పర్వాలేదు, బొరుగుల తాలింపు చేస్తే తినేస్తారు. అండ్ ఈ రెసిపీ అయితే మాకు రాయలసీమ సైడ్ చాలా స్పెషల్ అనమాట. సో అంటే ఎక్కువ శాతం బొరుగుల తాలింపు, ఉగ్గాని బజ్జీ అంటాం కదా, సో అది ఎక్కువ శాతం ఇంట్రెస్ట్గా తింటారు. సో తెలంగాణ సైడ్ తెలియదు నాకు, అక్కడ సైడ్ చాలా రేర్గా దొరుకుతుంది అని అంటారు. అండ్ మా సైడ్ ఉన్న బొరుగులకి అక్కడ సైడ్ ఉన్న బొరుగులకి కొంచెం తేడా అనమాట. అంటే ఇవి కొంచెం స్టిఫ్గా ఉంటాయి, ఐ మీన్ కొంచెం మందంగా ఉంటాయి అండ్ కొంచెం డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది. అండ్ ఒక్కొక్క సైడ్ శ్రీశైలం సైడ్, అనంతపూర్ డిస్టిక్ అక్కడ సైడ్ అయితే మటుకు బొరుగులు కొంచెం అట్లా ప్రెస్ చేయగానే మిక్చర్ బొరుగులు అంటాం కదా, సో ఆ టైప్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొంచెం టేస్ట్ బాగుంటాయి, బట్ అవి అంత టేస్ట్గా ఉండవు, కానీ అవి డైజెస్టింగ్కి చాలా మంచిది. సో ఈరోజు అయితే నైట్ తినేసి ఇంకా సింక్లో సామాన్లు ఓపిక లేదని చెప్పాను కదా, సో ఇంకా సింక్లో సామాన్లన్నీ అట్లే పెట్టేసి ఇప్పుడైతే క్లీన్ చేయాలండి. చాలా పని ఉంది అసలుకి. ఇప్పుడైతే ఎక్కువ శాతం వంటింట్లోనే ఉంటారు, వంటింట్లోనే వీడియో తీస్తారు అని అంటూ ఉంటారు, కానీ వంటింట్లో ఎంత చేసినా తరగని పని అయితే ఉంటూనే ఉంటుంది. సో చూసారు కదా, నిన్న నేను అంత క్లీనింగ్ చేసున్నా కూడా సో నైట్ ఓపిక లేక అన్నీ అట్లా పడేసినందుకు ఈరోజు మార్నింగ్కి సింక్ నిండా నిండిపోయాయి. సో అట్లుంటుందండి, ఒక్కరోజు మనం పట్టించుకోకపోతే సింక్ నిండా నిండిపోయి మన కోసం ఎదురు చూస్తూ ఉండేటివి అవి మటుకే అనమాట. సో ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను ఇంకా ఇవి అయితే క్లీన్ చేసేసుకోవాలి. సో అది ఈరోజు సండే, మండే అంటే 2 days వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. ఇది బొరుగుల్లోకి మసాలా అనమాట. సో 2 types ఆఫ్ బొరుగుల తాలింపు ఉంటుంది. అది పచ్చిమిరపకాయలు అంటే పచ్చికారంతో చేసే బొరుగుల తాలింపు అండ్ ఎర్రకారంతో చేసే బొరుగుల తాలింపు అనమాట. అంటే పచ్చికారంతో కూడా చేస్తారు అండ్ రెడ్ చిల్లీ పౌడర్తో కూడా చేస్తారు. పచ్చికారంతో చేసేది కొంచెం బాగుంటుంది, అంటే పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, వెల్లుల్లి అన్నీ మిక్స్ చేసేసి వేసేస్తారనమాట. సో నార్మల్గా అయితే ఇంకా ఎర్రకారంతో కూడా చేస్తాను. ఈరోజు ఎర్రకారంతో చేస్తున్నాను అనమాట. సో పప్పుల పొడిలో కొంచెం సాల్ట్, ఎల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేస్తాను. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అన్నీ వేసేసి ఇట్లా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వేసి మిక్స్ చేసేస్తా. ఈజీ ప్రాసెస్. సో టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ పప్పుల పొడి కొంతమందికి దీంట్లో కలుపుకోవడం ఇష్టము అండ్ కొంతమందికి సైడ్ డిష్గా తీసుకొని వేసుకోవడం ఇష్టం అనమాట. సో నేనైతే దీంట్లోనే మిక్స్ చేసేస్తా, ఎందుకంటే పిల్లలు సపరేట్గా వేసుకోలేరు కాబట్టి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లల్ని పంపించిన తర్వాత అండ్ ఈరోజు బీరకాయ కర్రీ పాలేసి చేస్తున్నా. సో బీరకాయ ఫ్రైడే రోజు తీసుకొచ్చా, అది కొంచెం దానిపైన పీల్ అనేది కొంచెం ఏమంటారు ముదురుగా అయిపోతుంది. సో దాన్ని ఈరోజు చేసేద్దామని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి పాలు పోసి చేస్తే. కొంచెం శనగబాలు కూడా యాడ్ చేయాలి, అప్పటికప్పుడు నానేసుకున్నా, బట్ కుక్ అవుతుంది కాబట్టి బాగా త్వరగానే అంటే కుక్ అయిపోతుంది. సో దీంట్లో యాజ్ యూజువల్ మసాలా వేసేసి ఉప్పు, కారం, పసుపు, టమాటా వేసేసా అండ్ నెక్స్ట్ దీంట్లో కొంచెం పాలు అయితే యాడ్ చేస్తా. బీరకాయ కర్రీలో ఎప్పుడైనా మనకి పాలు వేసి చేస్తాం కదా, సో దాంట్లో నేను కొంచెం ధనియా పౌడర్ అనేది తక్కువ వేస్తాను అనమాట. పాలు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తా. బాగుంటుంది చపాతీలో కానీ జవారీ రోటీలోకి, ఈవెన్ రైస్లో కూడా బాగుంటుంది. కానీ కొంచెం వాటర్ వేసుకుంటేనే బెస్ట్. పాలు పోసినా సరే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇవైతే చిక్కటి పాలు ఒక చిన్న గ్లాస్ మైనంగా వేసాను అనమాట. సో నెక్స్ట్ నేను కొన్ని వాటర్ ఎంత అయితే పాలు వేస్తానో అంత వాటర్ యాడ్ చేసేసి ఒక విజిల్ వచ్చేంతవరకు, ఎందుకంటే కొంచెం బీరకాయ ముదురుగా ఉంది, అందుకే కొంచెం ఒక విజిల్ వేసేసిన తర్వాత ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉంటుందో. చపాతీలోకి ఇంకా బాగుంటుందండి. సో ఈరోజు చపాతీ చేయట్లేదు, ఓన్లీ రైస్ అనమాట. సో అది
అండ్ దీంతోపాటు ఆబ్వియస్లీ టమాటా రసం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కర్రీ ఉందంటే ఖచ్చితంగా రసం ఉండాల్సిందే. సో అదనమాట ఈరోజు 2 days వ్లాగ్ అయితే నేను దీంట్లో ఇంక్లూడ్ చేసినాను. ఫైనలీ అందరినీ పంపించేసి ఇంకా నేను మా వారైతే కొంచెం టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు టైం 8:30 అవుతుంది మండే రోజు. సో అది ఈరోజు వీడియో. సో 2 days వీడియో ఇంకా ఏం వీడియో చేయలేకపోయాను. అండ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి లేట్ అయిపోయిందనమాట. సో అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.